స్వేచ్ఛ ఆరాధన చాలా చారిత్రాత్మకమైన ఆరాధన ఇది. చాలామంది లోకంలో గజిబిజిగా చేస్తున్నటువంటిది. స్వేచ్ఛ అంటే తన ఇష్టం వచ్చినట్టు చేయటం, వాక్యానికి లోబడకపోవటం, వాక్యానుసారంగా ఆరాధన లేకపోవటం, దేవుని యొక్క ఆ లేఖనానికి పూర్తిగా విరుద్ధంగా నడవటం. అది స్వేచ్ఛ అంటే వాళ్ళ ఇష్టం, ఆ ఇష్ట ప్రకారం చేయటం. అది ఈ ఆరాధన, స్వేచ్ఛ ఆరాధన దేవుడు అస్సలు సహించడు. దీన్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. అయితే దీనిలో కొంచెం చరిత్ర ఉంటుంది, అర్థం చేసుకోవాలి. మీరు నాతో కూడా కష్టపడాలి. నేను బయట మైక్ కూడా ఆఫ్ చేసిన బాగా జాగ్రత్తగా మీరు. చాలా కష్టతరమైన అంశం ఇది. చాలా మనసు పెట్టి వినాలి ఈ అంశం మీరు, లేకపోతే అందదు అది. చూడండి, అపోస్తులైన పౌలు కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయము 16 నుండి ఇప్పుడు సహోదరుడు చదివాడు మనకి, అది చూద్దాం. అపోస్తులైన పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16 నుండి నేను చదవబోతున్నా. చూడండి, ఒకవేళ చదివేవారు ఎవరు ఉంటే మైకు తోసి ముందుకు చదవాలి. చూడండి, అపోస్తులైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని పౌలు చెప్తున్నాడు. దీన్ని మనం చాలా తీవ్రంగా వినాలి. దీన్ని తీవ్రంగా మనం తీసుకోవాలి ఈ అంశాన్ని. చూడు, పౌలు ఏమన్నాడు? కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికిని అవకాశం ఇవ్వకుడి. చూడు, ఇక్కడ ఏమన్నా అంటే పాత నిబంధనలో ఉన్న విషయాలు చాలా కోట్ చేస్తున్నాడు ఆయన. అన్నపానముల విషయములైనను, కాబట్టి అన్నపాన విషయంలోనైనను, పండుగ, అమావాస్య, పండుగలు అమావాస్యలు చేయొద్దు. మళ్ళా పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలో నైనను మీకు తీర్పు తీర్చ ఎవనికి అవకాశం ఇవ్వకుడి. 17వ వచనం, ఇవి రాబో వాటి సాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. పండుగ, అమావాస్య ఇవన్నీ కూడా రాబోవాటి సాయే కానీ నిజస్వరూపం అనేది క్రీస్తులో ఉంది. ఆయన ద్వారా స్టార్ట్ అవుతుంది లోకంలో. ఆ నిజ స్వరూపాన్ని మీరు గుర్తించాలి అని పౌలు చాలా విద్వాంసుడు, పండితుడు. ఈ విషయాలు తత్వజ్ఞానుల మధ్య చెబుతున్నాడు ఆయన. చూడు ఏమంటాడు ఇంకా 18వ వచనం, అతి వినయాసక్తుడై దేవత ఆరాధన యందు ఇచ్చగలిగి, అంటే దేవతలకు పూజ చేసే వాళ్ళని చెబుతున్నాడు. మళ్ళా అతి వినయాసక్తుడై దేవత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూసిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయుకుడి. చూసావా ఏమన్నాడు ఆయన? చాలా కిటికల పరిస్థితి ఇది. భక్తి కావాల్సిన నియమాన్ని చెబుతున్నాడు ఆయన పౌలు. చాలామంది ప్రభు అని పిలుస్తున్నారు, కానీ వాళ్ళు పరలోకంలో చేరారు. ఎందుకంటే ప్రభు బోధకు లోబట్టలేదు, వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు ప్రభు చెప్పకుండా. అందుకని చేరడానికి అవకాశం ఉండదు. చూడు, ఇక్కడ ఏమన్నాడు ఆయన? 18 మళ్ళీ చదువుతున్నా, అతి వినయాసక్తుడై దేవతారాధన యందు ఇచ్చగలిగి, దేవతలకు పూజ చేస్తూ ఇచ్చగలిగి తాను చూసిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన, ఏ మనసు అది? దేవతారాధన చేస్తూ తన శరీర సంబంధమైన మనసు వలన గొప్పగా చెప్పుకుతూ ఊరక ఉప్పొంగుచు, అంటే పెద్దగా కేకలేయటం, ఉప్పొంగటం, ఊరక ఉప్పొంగుచు. చూడు, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. శిరస్సును హత్తుకునే మిమ్మలను లాగేస్తాడు సాతాను, మిమ్మల్ని పక్కదోవకి అడ్డ అంటే దేవుని వాక్యానికి కాని మాటలకు. చూడు, బాగా ఉండండి అమ్మా, దేవుని భయభక్తి కలిగి ఉండమ్మా, శుభ్రంగా ఉండండి అమ్మా, న్యాయంగా ఉండండి అమ్మా,
అవి దేని మాటలేనా? ఒట్టి మాటలు చెప్పడం, బోధించడం మనుషులకు. అవి లేఖనం లేకుండా ఒక్క మాట కూడా చెప్పకూడదు. ఆ భయం ఉండాలి ఈయన చెప్పేవాళ్లకు. చూడేమన్నాడు ఆయన, శిరస్సును అత్తుకున్న వాడు ఎవడు మీ బహుమన అపరింపనీకుడి. ఇలా చూసుకోవాలి మీరు. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరమల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఆ శిరస్సు మూలంగా లోకంలో సంఘం అభివృద్ధి అవుతున్నది. చాలా పౌలు విద్వాంసుడు చాలా కష్టతరమైన విషయాలు చెప్తున్నాడు ఆయన. మళ్ళీ 20వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠాల విషయమై మృతి పొందితే, పండగ చేయటం, ఆచారాలు చేయటం, ఇవన్నీ ఈ విషయమై మీరు క్రీస్తుతో కూడా మృతి పొందిన వారు అయితే, ఆ మూల పాఠాల జోలికి పోకుండా ఉండడం కోసం చూడు ఎంత కఠినంగా చెప్తున్నాడు పౌలు. 20వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠాల విషయమై మృతి పొందిన వారు అయితే, లోకములో బ్రతుకుతున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకుంట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను ఇవన్నీ వాడుకోవటం వలన, ఇవన్నీ చేయటం వలన అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను. నేను చేస్తే స్వేచ్ఛగా నువ్వు ఆరాధన చేస్తే వాళ్ళు ఎమ్మట కూడా కలిసి అది కూడా ఆరాధన అనుకుంటావు కాదు. చిరుకడ మళ్ళీ చూద్దాం చూడండి 23వ వచనం, అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను వినయ విషయంలోను దేహశిక్ష విషయంలోను జ్ఞానరూపమైనవి ఎంచబడుచున్నవి కానీ శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రం ఎన్నిక చేయదగినవి కావు. చూసేవా, ఇది స్వేచ్ఛారాధన. ఆదివారం కాని రోజు ప్రభురాత్రి భోజనం ఇవ్వటం వాళ్ళ ఇష్టం. అది అంటే పండగల ప్రభు చేయమని చెప్పైనా చేయటం, లేక అయ్యేవేవో సాక్ష్యాలు చెప్పేయటం. సాక్ష్యం నేను మనుషుల సాక్ష్యం అంగీకరణ యేసుప్రభు చెప్పాడు యోహాను సువార్తలో. కొంతమంది సాక్ష్యం చెప్పడానికి ముందుకు వస్తారు, అది ఖచ్చితంగా దేవుడు ఖండిస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం చదువుకున్న తర్వాత దాన్ని ఊరుకోడు ఆయన. మనుషుని సాక్ష్యం నేను అంగీకరించనట్టు ఆయన. నీ గురించి చెప్పి సాక్ష్యమా? కోర్టు ఒప్పుకుంటుందా నిన్ను? కోర్టు కూడా నువ్వు చెప్పి ఒప్పుకోదు. అది ఇంకోటి చెప్పాలి నీ గురించి. మళ్ళా చూడు, ఇరిమియా గ్రంథము చూడండి బైబిల్లో. ఇరిమియా గ్రంథము 23వ అధ్యాయం. ఇరిమియా గ్రంథము 23వ అధ్యాయం. ఇరిమియా గ్రంథము 23వ అధ్యాయం 21వ వచనం చూడండి. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చేదరు. నేను వాళ్ళు పంపలా, నేను వాళ్ళు చెప్పమన్న వాక్యం చూడేమన్నాడు ఇక్కడ. నేను ఈ ప్రవక్తలను పంపకపోయినను వారు పరిగెత్తి వచ్చేదరు. నేను వారితో మాట్లాడుకుండినను వారు ప్రకటింతురు. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టు వారిని తిప్పుదుందురు. ఇదే యెహోవా వాక్కు. చూసే వాళ్ళు నేను పంపలేదు, వాళ్ళు దుర్మార్గం చేస్తారు, అన్నీ చేస్తూ ఉంటాను మిమ్మల్ని. అలా కాకుండా అవన్నీ ఇడిచి మంచిగా తిప్పాలంటే వాళ్ళు తిప్పరు. వాళ్ళు నేను పంపల వాళ్ళని. వాళ్ళందరికీ వాళ్ళే పరిగెత్తుకొస్తారు మీ దగ్గరికి. లేక నేను చెప్పేది సత్యం అంటాడు, సత్యం కాదు అది. ఇంకో చూడు ఏమన్నాడు, అదే అధ్యాయము 31 చూడండి. అదే అధ్యాయం 31, 32 వచనాలు. ఇర్మియా గ్రంథమే 23వ అధ్యాయము 31వ వచనం. స్వేచ్ఛగా ఏంటదే? స్వేచ్ఛగా నాలుకలు ఆడించుకొనుచు. ఎట్లాగో వాక్యం అక్కర్లేదేగా. స్వేచ్ఛగా ఆరాధన క్రమంగా ఉండాలి, ఆరాధన పద్ధతిగా ఉండాలి, ఏదో ఒకటి చెప్పేయటం. స్వేచ్ఛగా నాలుకలు ఆడించుకొనుచు, ఇష్టానుసారంగా ఇష్టం వచ్చిన మాటలు చెప్పటం. అది చూడు ఇక్కడ ఏమన్నాడు,
31 వచనంలో స్వేచ్ఛగా నాలుకలు ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. చూసావా? స్వేచ్ఛగా నాలుకలు ఆడించుకొనుచు దేవోక్తులు, దేవుని వాక్యం చెప్పే ప్రవక్తలకు నేను విరోధిని. వాళ్ళు నా మాటలు చెప్పట్లేదు, మీకు వట్టి మాటలు చెబుతున్నారు వాళ్ళు. అలాంటి ప్రవక్తలకు నేను విరోధిని. మళ్ళీ ఉన్నాడు, ఇదే యెహోవాకు 32వ వచనం, మాయ స్వప్నములో ప్రకటించి వాటిని చెప్పుచు, మాయ స్వప్నములు ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయ ప్రగల్భముల చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవాకు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు. చూసావా? అలాంటి వారందరూ స్వేచ్ఛగా ఆరాధన చేసే వాళ్ళందరూ కూడా ఏమాత్రం ఈ ప్రజలకు, నా బిడ్డలకు ప్రయోజకులు కారు. వాళ్ళు ఇష్టమని చెబుతున్నారు. వాళ్ళు నా మాటలతో వాళ్ళకి పని లేదు. ఎంత దీర్ఘంగా మీరు ఆలోచించారు వాక్యాన్ని? ఎక్కడైనా ప్రార్థన అనుకుంటారు, కాదు. ఎక్కడైనా క్రీస్తు ఉండడు, ఆయన సంఘంలో ఉంటాడు, బయట ఉండడు. ఇంకా చూడండి, మళ్ళా కీర్తనల గ్రంథము 50వ కీర్తన, 50వ కీర్తన, కీర్తనల గ్రంథము 50వ కీర్తన 16-17 వచనాలు చదువుకుందాం. 50వ కీర్తన 16-17 వచనాలు. భక్తిహీనులతో దేవుడిట్లు చెలవిచ్చున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? చూడు ఏమన్నాడు, స్వేచ్ఛగా వాక్యం లేకుండా ఒట్టి మాటలు చెప్పే వాళ్ళతో చూడు దేవుడు ఏమంటున్నాడు. భక్తిహీనునితో దేవుడు ఇట్లు సెలవిచ్చున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట నుచ్చదేమేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను వెనుకకు త్రోసివేయుదవు. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు. కీడు చేయవలని నీవు నోరు తెరుచున్నావు. చూసేవా? తర్వాత మళ్ళా చదువుకోండి. ఎవరైతే దేవుని మాటలు చెప్పరో వాళ్ళు ఖచ్చితంగా దేవునికి విరోధులు. అది స్వేచ్ఛారాధన అవుతుంది. ఇష్టం వచ్చిన మాటలు చెప్పకూడదు. మళ్ళా చూడండి, ఆమోసు గ్రంథం చూద్దాం. 6వ అధ్యాయము 5వ వచనం. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. చూడండి, చూడు ఆయన ఏమంటున్నాడు, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వల్లే వాయించు వాయిద్యములు కల్పించుకొందురు. దేంతో కలిసి? స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వల్లే వాయించు వాయిద్యములు కల్పించుకుందురు. అసలు వాయిద్యాలు ప్రవేశపెట్టింది ఎవరండి? అది ఒకనాడు చెప్తాను నేను మీకు. వాయిద్యాలు తయారు చేసింది ఏ కుటుంబం లోకంలో వాయిద్యాలు తయారు చేసింది కయ్యోను కుటుంబం. వాటిని వాయిద్యాలు శనివారం ఆరాధనలో ప్రవేశపెట్టింది ఎవరో చూడండి. 2వ దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము చూడండి. 29వ అధ్యాయము 25 నుంచి చూడండి. 2వ దినవృత్తాంత గ్రంథము
29వ అధ్యాయము 25వ వచనం కానీ చూడండి. 2వ దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము 25 కాని చూడండి. ఇక్కడ చూడు ఏమంటున్నాడు ఆయన. 29:25 మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలమును సితార్లను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేసెను. అలాగు జరగవలనని యెహోవా తన ప్రవక్తలకు ఆజ్ఞాపించి ఉండెను. చూసేవా, ఎక్కడ దేవుని మందిరములో సితార్లు తాళములు వాయించడానికి అందరు కాదు, లేవీలు వాయించాలి. దాన్ని ఏడ వాయించాలి? యెరూషలేములో వాయించాలి. ఇది ఏమన్నా మనుషులకు అర్థమవుతుందా? స్వేచ్ఛ అంటే ఎక్కడ పడితే అక్కడే వాయించాలి. లేవీలు కానోళ్ళు కూడా. ఆ చట్టం మనకు కాదు, అది ఇశ్రాయేలుకు. లేవీలను ఏర్పాటు చేసేటి వాయిద్యాలు వాయించడానికి. ఆ వాయిద్యాలు కూడా ఎప్పుడు? బలి స్టార్ట్ అవ్వగానే అప్పుడు అవి వాయిద్యాలు స్టార్ట్ అవుతాయి. ఆ మొత్తం వాయిద్యాలు బలి ఇచ్చినంతసేపు వాయిద్యాలు మోగిస్తానుంటారు, పాటలు పాడుతానుంటారు. ఆ వాయిద్యాలు పూర్తిగా అయిపోయిన తర్వాత, బళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు అందరూ తల వంచి ఆరాధన చేస్తారు. అక్కడే చదువుకోండి తర్వాత. అది ఎందుకో తెలియదు, వాయిద్యాలు ఎందుకో వాయించారో తెలియదు. వాటికి ఆత్మ లేదు వాయిద్యానికి. అవి తంబూర, సితారా, ఈ యొక్క డోలకులు ఇవన్నీ కూడా, ఈ డ్రమ్ము, ఈ మొత్తం కూడా క్షయమైన వస్తువులు. అవి కాదు, శాశ్వత కాలం ఉండే ఆత్మ కావాలి దేవునికి. ఈ లోకంలో మన శరీరం కూడా ఉండదు. ఆత్మ శరీరకాలం శాశ్వత కాలం ఉంటుంది. దాంతో చేయాలి ఆరాధన. ఇంకా చూడు ఏమన్నాడు ఆయన. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 21 నుంచి చూడండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 21 నుంచి. ఆమోసు గ్రంథము చూడండి, 5వ అధ్యాయము 21 నుంచి చూడండి. 5:21 మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపనలను. నాకు దహన బలులు నైవేద్యములు మీరు అర్పించిన నేను వాటిని అంగీకరించను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగిపోనివుడి. మీ స్వరమణ నాదము వినుటకు నాకు మనస్సు లేదు. మీరు పండగలు చేయొద్దు. ఇప్పుడు నీకు మనసులో బాధ కలిగింది వీటి మూలాన. మీ స్వరమణ నాదం వింటాను నాకు మనసు లేదు, మీ నైవేద్యాలు చూడటానికి నాకు మనసు లేదు, నాకు అవి వద్దు అని దేవుడు అప్పుడే చెప్పాడు పాత నిబంధనలోనే. కానీ వీళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు కూడా అవి తీసుకొచ్చి ఇప్పుడు వేరే మళ్ళీ వాయిద్యాలు యెరూషలేములో వాయించండి ఇప్పుడు మా చలి చోట్ల ఇస్తున్నారు వాళ్ళు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు పక్కకు పెట్టేస్తున్నారు వాడిని. ఇప్పుడు చూడండి మరి మళ్ళా అదే కీర్తనల గ్రంథము 81వ కీర్తన చూడండి. 81వ కీర్తన 1 నుంచి చూద్దాం. 81వ కీర్తన 1 నుంచి. ఆ వాయిద్యాలైనవి మనకు కాదు, ఇశ్రాయేలులకు. ఇప్పుడు స్వేచ్ఛారాధన చేసేవాళ్ళు అవి కూడా పెడతారు ఇప్పుడు ఈ ఆరాధనలో. అవి మనకు కాదు అని అర్థం చేసుకోకపోవటం వలన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆరాధన స్వేచ్ఛగా చేయటం అవుతుంది. అది చూడండి 81వ కీర్తన చూడు. కీర్తనకాడు చెప్పాడు 81వ కీర్తన 1 నుంచి చూద్దాం. 81వ కీర్తన 1 నుంచి చూడండి. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పిట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితార్ను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి,
మనము పండుగ ఆచరించు దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి, అది ఇశ్రాయేలుకు కట్టడా. ఎవరికది? ఇప్పుడు ఎవరుకుంటారు వాయిద్యాలు వాయించేవాళ్ళు? మాకు ఇటీవల పక్కన నుంచి వాయిద్యాలు పోరా పెట్టారు అంటే మనుషులు కూడా. అది ఇశ్రాయేలు కట్టడా, మనకు కాదు. ఇంకో విషయం గుర్తుంచుకోండి, యెరూషలేములో ఆరాధన చేసేవాళ్ళని యూదులు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళ బబులోను చెరకు అప్పగించాడు. అప్పుడు ఆడికి వెళ్ళినాక మీ మందిరంలో వాయిద్యాలు వాయిస్తారే, మీ మందిరంలో పాటలు పాడతారే, అయ్యా ఒకసారి పాడమన్నారు. వాళ్ళు తీసుకెళ్ళినాక ఆడికి చూడు 137 కీర్తన వాళ్ళు అక్కడ పాడమన్నారు. వాళ్ళు ఇప్పుడు లోకం అంతా పాడేస్తున్నారు. 137 కీర్తన 137 కీర్తన చూడండి మొదటి నుంచి. బబులోను నదుల వద్ద కూర్చునిన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుస్తుంటిమి. చూడు, వాళ్ళు చెరగపోయినప్పుడు, బబులోను పట్టణం పోయినప్పుడు చూడు, ఆ ఆరాధన యెరూషలేములో మనం వాయిద్యాలు, నాట్యము, తప్పట్లు కొడతాం, ఇవన్నీ మనం చేసేవాళ్ళమే. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని వాయిద్యాలు కూడా వాళ్ళు మోస్తూనే ఎత్తుకుపోతున్నారు ఆడికి. ఇవన్నీ చేసుకుంటూ ఆడ కూర్చుని ఏడుతున్నారు. బబులోను చెరగపోయిన మన సియోన్లో జ్ఞాపకం చేసుకుని ఆ యెరూషలేము కాదు ఏడుతున్నారు. వాళ్ళు ఏడుతూ ఆ వాయిద్యాలు చూడు ఏం చేశారు, ఏడ్చుచుంటిమి. 2వ వచనం, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారులను తగిలించితిమి. చూసావా? ఎందుకో కానీ అది తెలియదు కానీ బైబిల్లో నిరవంజి చెట్లు చాలా గట్టిగా వాళ్ళు. దెలీలా కూడా సంసోనికి జడలల్లి ఆ నిరవంజి చెట్లకే కట్టింది. వీళ్ళు కూడా ఇశ్రాయేలు చెరగబోయు ఆ నిరవంజి చెట్లకు వాయిద్యాలు తగిలించారు మొత్తం. మనం ఎప్పుడొస్తామో తిరిగి మళ్ళీ అని ఆ నది ఒడ్డున వాయిద్యాలు మొత్తం తగిలించారు. ఆడికి తగిలిచ్చి బబులోను చెరకెళ్ళిపోయారు. చూడు చెరకెళ్ళినాక ఏమైందో అంటే వాళ్ళని పట్టుకుని చెరగ పంపించారు. ఇది చాలా కష్టతరం. మీరు జాగ్రత్తనండి వాక్యాన్ని. స్వేచ్ఛ ఆరాధన గురించి బాగా తెలుసుకోవాలి మనం. లోకంలో జరుగుతుంది ఇప్పుడు అవి ఎక్కువగా. ఆ వాయిద్యాలు తగిలిచ్చి ఆడికి వెళ్ళారు కదా, వెళ్ళినాక చూడు ఏమైందో. అచ్చట 3వ వచనం, అచ్చట మళ్ళీ నన్ను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. చూడండి, మీరు మీ దేశంలో కీర్తనలు పాడతారు కదా, మీ మందిరంలో కీర్తనలు పాడతారు కదా, ఇక్కడ ఒక పాట పాడమన్నారు వాళ్ళు. ఎవరిని? ఇశ్రాయేలు యూదులని. అంటే పాడమన్న వారికి అప్పుడు వాళ్ళు చూడు ఏమన్నారు సమాధానం. ఇప్పుడైతే లోకమంతా స్వేచ్ఛగా వాయిస్తున్నారు కదా, అప్పుడు చూడు వాళ్ళు ఏమన్నారు, మేమెక్కడ పాడము, మేము పాడాల్సిన యెరూషలేములో. చూడు ఏమన్నారు సమాధానం వాళ్ళు. 3వ వచనం మళ్ళీ చూడండి, అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి, మనలను బాధించువారు సియోను కీర్తనలో ఒక దాన్ని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. వాళ్ళు ఒక పాట పాడితే మనం విని సంతోషించాలని వాళ్ళు ఉల్లాసంగా పాడమన్నారు వీళ్ళని. అందుకు చూడు ఏమన్నారు 4వ వచనం వాళ్ళు, అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మేమెట్లు పాడుదుము. యాడా? అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మేమెట్లా పాడుతాం ఏడా? మేము పాడమేడా? ఇప్పుడు దేశం అంతా పాడుతున్నారు. ఇది చెబితే అందరికి బాధ కలిగిద్ది, కానీ బాధ కలిగిన వాళ్ళు రక్షణ పడితే మంచిది. సత్యం తెలుసుకున్నట్టు పక్కన పడేలాంటి బైబిల్ ఎలా బోధిస్తుంది. అందుకనే స్వేచ్ఛారాన్ని ఇష్టం అది వాళ్ళు వాయించారుగా, మనం కూడా అయిద్దాం. ఎంత ఆ యొక్క ఉధృతంగా అబద్ధం నడుస్తుందో చూడండి. ముందు ప్రజల్లో ఎక్కువ పర్సెంట్ కూడా దానిలోనే ఉంటారని చెప్పాడు ఆయన. ప్రభువు చెప్పాడు, ప్రభువా మరి కొద్ది మంది అయినా పరలోకానికి పోయిందని అడిగారు వాళ్ళు. లూకాసు వార్త 13:23. అప్పుడు ప్రభు అన్నాడు, తర్వాత మీరు చదువుకోండి, లూకా 13:23 అడిగితే అప్పుడు అన్నాడు కదా, చాలామంది పోవాలని చూస్తారు, వారి వలన కాదు. ఇరుకు మార్గాన పోరాడు మీరు, చాలామంది పోవాలంటారు, వారి వలన కాదు. అవును కొద్ది మంది అని అన్నాడు ఆయన. ప్రభు అని పిలిచేవాడు పరలోకం చేరడు. ఎందుకంటే ఆయన చిత్తం లేదు దాంట్లో, ఆయన క్రీస్తు బోధ లేదు దాంట్లో. చూడండి అక్కడ పాడమని ఎక్కడ పాడాలి?
150 కీర్తన చూడండి. 150 కీర్తన యెహోవా మందిరంలోనే పాడాలి వాళ్ళు, ఇంకేడ పాడకూడదు. చూడండి 150వ కీర్తన మొదటి నుంచి చూడండి. ఆ కీర్తన ఇక్కడ ఈ కీర్తన సమస్య తీసుకొచ్చింది లోకానికి, అర్థం కాని వాళ్ళకి, వాక్యానికి లోబడిన వాళ్ళకి ఈ కీర్తన చాలా సమస్య తీసుకొచ్చింది. చూడండి ఇక్కడ ఏమన్నాడు ఆయన, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఎక్కడ? ఆయన పరిశుద్ధాలయం అంది ఆయన స్తుతించుడి. అంటే దేవాలయంలోనే వాయించాలి. వాళ్ళు లేవీలు వాయించాలి, ఇంకెవరు వాయించకూడదు. లేవీలే ఆ మందసాన్ని ఎత్తాలి, దించాలి, ఇంకెవరు పని లేదు. అటుకి అంటుకుంటే చచ్చిపోతారు వాళ్ళు. అందుకనే బుజ్జి అంటుకున్నాడు ఒక మాలి, చచ్చిపోయాడు ఆ పని. ఎవరు చేయాలి పని? వాళ్ళు చేయాలి ఆ పని. చూడు ఇక్కడ ఏమన్నాడు ఆ మాట, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశమందు ఆయనను స్తుతించుడి, విశాలమందు ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి, బోరధ్వనితోనూ ఆయనను స్తుతించుడి, స్వరమండలంతోనూ సితారతోనూ ఆయన స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించుడి, తంతి వాయిద్యములతోనూ పిల్లని గ్రోవితోనూ మనము ఆయన స్తుతించుడి, మ్రోగు తాళములతోనూ ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వనిగల తాళములతోనూ ఆయన స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. ఇది లాస్ట్ వచనం మనుషులకు చాలా గజిబిజి చేస్తుంది. సకల ప్రజలు ఆయన స్తుతించురుగాక అని రాసి ఉంది కదా, మరి మీరేం వద్దంటారని చెప్తారు వీళ్ళు. సకల ప్రజలు అంటే అప్పుడు వీళ్ళకి ఎవరికి ఆ చట్టం ఇవ్వలేదు, ఖచ్చితంగా వాళ్ళకే ఇచ్చాడు. అది సకల ప్రజలు అంటే వాళ్ళే. 147 కీర్తన చూడండి బైబిల్లో, 147 కీర్తన చూడండి బైబిల్లో. 147 కీర్తన అందరికి కాదు, అది సకల జనులు అంటే మీరు కాదు. 147 కీర్తన 19-20 చూడండి. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయవిధులను వారికి తెలియకయే ఉన్నవి, యెహోవాను స్తుతించుడి. చూసేవా ఎంత క్లియర్గా ఉందో? వాళ్ళకు కాదు, సకల జనులంటే వాళ్ళే. అప్పుడు మనం ఇంకా రాలేదు, ఇంకా క్రీస్తు మరణం తర్వాత మనం వస్తాం లాంటికి. ఎంత క్లియర్గా ఉందో బైబిల్ అర్థం చేసుకుంటే. ఈ అర్థం కాని వాడికి అర్థం కాదు ఇది. చూడు ఇక్కడ ఏమని చెప్పాడు ఆయన, 19 వచ్చిన మళ్ళీ చూడండి. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలు తన న్యాయవిధులు ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయవిధులను వారికి తెలియకయే ఉన్నవి, యెహోవాను స్తుతించుడి. ఏ జనానికి కూడా ఆయన చెప్పలేదు ఆయనకి. మళ్ళీ చూడండి, సర్వజనులారా చప్పట్లు కొట్టండి ఆయన ఉంది బైబిల్లో. 47 కీర్తన చూడండి బైబిల్లో, 47 కీర్తన. అంటే వాళ్ళకి అది సర్వజనులారా అంటే మనం కాదు, మనం లేము అప్పుడు. దానికి ఇచ్చిన ధర్మశాస్త్రం అమల్లో ఉంది అప్పుడు. ఇదే స్వేచ్ఛారాధన, లోకమంతా ఇన్స్ట్రుమెంట్ పెట్టడం. 47 కీర్తన మొదటి వచనం చూడండి. 47 కీర్తన మొదటి వచనం, సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని ఆర్భాటము చేయుడి, యెహోవా మహోన్నతుడు, ఆయన భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. సర్వజనులారా ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి. మీకు చేతులు లేవా? కొట్టండి చప్పట్లు అంటారు వీళ్ళు, కొడతారు. ఇక వాళ్ళకి దీనికి ఈ స్వేచ్ఛారాధనకి చూడు, వ్యర్థమైన ఆరాధనకి, తెలియని ఆరాధనకి, స్వేచ్ఛారాధనలో 100కి 75% ఉన్నారు.
సత్యారాధనలో ఒక 25 మంది మాత్రమే ఉంటారు 100కి. అందుకనే రాతి నెలమಣ್ణ ఇత్తనాలు, కంబల బండ్ల ఇత్తనాలు, అంటే భూమిలోకి లేని ఇత్తనాలంటే మూడు రకాల బట్టి ఇప్పుడు నాశ అయిపోయినాయి. అందుకనే సత్యాన్ని వెంబడిస్తూ ఉండాలి మరణం చనిపోయిన దాకా. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఇశ్రాయేల్కి అయినా కానీ మనకు కాదని పూర్తిగా చెప్పేశాడు. ఇలా చెప్పినాక దీనికి ఆపోజిట్ చూడండి, ఆ స్వేచ్ఛ ఆరాధన వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు నాట్యం చేశారు, తంబూరులు వాయించారు. దావీదు బాగా నాట్యం ఆడాడు హుషారుగా. అప్పుడు తన భార్య మేకాలు చూసి చాలా సీరియస్ అయింది. ఏంది అట్లా చేసావు, అట్లా బట్టలు ఉడిపోతున్నా కూడా. నా దాసుడు సంతోషంతో ఎగిరాడు, నాకు ఆనందం ఉంది, ఎగిరేనమ్మా, అది ఏహో చూసుకుంటాడు అన్నాడు. అందుకు ఆయన దాసుని అన్నందుకు ఆమెకు పిల్లలు లేరు. భర్తను హేళన చేసింది, హీనపరిచింది మనసులో. అందుకు ఆమెకు చనిపోయిందా, పిల్లలు లేరు ఆమెకి. అంటే అది వాళ్ళకి ఇచ్చిన చట్టం, అది వాళ్ళు చేయొచ్చు. యెహోవా ఏర్పరిచేది వాళ్ళకి, మనకు కాదు అది. మళ్ళా చూడు, దానికి ఆపోజిట్ ఇప్పుడు సత్యారాధన స్టార్ట్ అయిన తర్వాత అవి కట్టు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము, దానికి ఆపోజిట్ చూడండి. సర్వజనులు సపట్లు కొట్టమని చెప్పాడు అక్కడ వాళ్ళకి. అన్ని వాయిద్యాలు వాయించమని చెప్పారు వాళ్ళకి. తంబూర, మోగు, తాళాలు, గంభీరమైన ధ్వనులతో చేయమన్నాడు వాళ్ళకి, మనకు కాదు అది. వాయిద్యాల గురించి ఏరే చెప్తాను, సబ్జెక్ట్ ఒక మాలి. వాయిద్యాలు ఎక్కడ పుట్టినాయి, ఎవరు వాయించారు, ఎక్కడ వాయించారు అన్న విషయాలు పూర్తిగా చెబుతాం ఒక రోజున. ఇది చూడండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము ఆ 47వ కీర్తనకు సూటిగా ఇది చూడండి మీరు. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఆలోచించండి, చూడండి, దేవుని వాక్యానికి లోబడండి. 25వ వచనం, 17:25. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు గనక తనకు ఏదైనా కొదువైనట్టు మనుష్యుల చేతులతో చేయింపబడువాడు. ఏమన్నాడు ఇక్కడ? ఆయన అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తానిదిగో ఇలా ఊపిరి అంటున్నాం మనం. ఆయన అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేవాడు గనక తనకు ఏదైనా కొదువైనట్టు ఆ మనుషుల చేతులతో పూజ చేయించుకునేవాడు కాడు. ఇది చెప్తే వాళ్ళకి బాధ వచ్చింది. అపోస్తలులందరూ చంపింది ఎందుకే? మోసే చట్టం వాళ్ళు పాటించలేదని. యేసుప్రభుని సిలువేసింది కూడా అందుకే. ఈ సత్యం అర్థం కాకుండా చాలామందికి ఇప్పుడు కూడా వాయిద్యాలు పెట్టుకుని వాళ్ళతో సంబరం పడతాం, చాలా చేస్తున్నారు. స్వేచ్ఛ ఆరాధన అది, దానికి ఎందుకు వస్తాయి? అవి మనకు కాదని తెలవాలి. ఇంకో విషయం చూడండి, వీళ్ళు ఇప్పుడు లాగానే వాళ్ళు వేసాను. అప్పుడు కూడా ఎవరు పడితే వాళ్ళు వాయించారు అంటే, ఎవరు వాళ్ళు లేవీలు వాయించమని చెప్తే దేవుడు వీళ్ళు ఎవరు పడితే వాళ్ళు వాయించడం సాగించారు. అప్పుడు కూడా దేవుడు ఏం చేసే అంటే చాలామందిని చంపేసాడు ఆయన. అప్పుడు అన్నాడు, దావీదు అన్నాడు కదా, అయ్యా ఇక నుంచి మీరు మీ పని మీరు చేయండి, దేవుడు మళ్ళీ చాలామందిని చంపేశాడు మీరు చేసిన తప్పుల వల్ల, కనుక మీ పని మీరే చేయలేకనని చెప్పాడు వాళ్ళతో. మొదటి దినవృత్తాంత గ్రంథము చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము అందరు తీసి చూడండి బైబిల్లో. పదమూడో అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము ఒకటి చూడండి. 13వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము. ఇక్కడ 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 13 చూద్దాం. చూడండి బైబిల్లో 15వ అధ్యాయము 13 నుంచి చూద్దాం. దావీదు చూడు ఏం చెప్తున్నాడు వాళ్ళకి. 15వ అధ్యాయము 13 నుండి, ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక యుండుట చేత మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండా చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను. కావున ఇప్పుడు మీరును
మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమును సిద్ధపడిన స్థలమునకు దాన్ని తేవలెను. అప్పుడు యాజకులు, లేవీలు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. తరువాత లేవీలు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండలతో తమ భుజముల మీద ఎత్తుకొనిరి. అంతటా దావీదు, మీరు మీ బంధువులకు పాఠకులను పిలిపించి స్వరమండలములను, సితార్లను, తాళములను, లోనగు వాయిద్య విశేషములతో, గంభీర ధ్వనులతో, సంతోషముతో స్వరమండలమెత్తి పాడునట్లు ఏర్పాటు చేయడని లేవీల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కావున లేవీలకి ఆజ్ఞ ఇచ్చాడు ఇలా చేయమని. అయ్యా, మీరు ఇంత ముట్టుకు మీ పని మీరు చేయకపోవటం వలన దేవుడు చాలామందిని చంపేశాడు. కనుక మీరేం చేస్తారంటే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. మీలో ఎవరు పాడతారో వాళ్ళు మాత్రం ఈ యొక్క కీర్తనలు పాడండి. మీలో ఎవరు మొయ్యాలో ఆ యొక్క ప్రతి మందసాన్ని వాళ్ళే మొయ్యండి, ఇంకొకళ్ళు అంటుకోమాగండి. ఎందుకంటే ఉజ్జే చనిపోయాడు. ఆయన కాలు జారితే ఎద్దు కాలు జారితే పట్టుకోపోయాడు రథాన్ని, అప్పటి ఆయన అక్కడే చచ్చిపోయాడు. ఎందుకంటే ఆయన అడ్డుకోకూడదు దాన్ని, లేవీలు ఎత్తుకోవాలి దాన్ని. మరి చేయొద్దని వీళ్ళు కూడా ఈ వాయిద్యాలు వాయించి వీళ్ళు ప్రార్థన పెట్టుకోవాలి, మేము కూడా క్రీస్తుకి అనుకుంటారు వాళ్ళు. కానీ దేవునికి వ్యతిరేకమైన స్వేచ్ఛారని అనుకోరు వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియక అంటే ఈ విషయాలు అలవాటు అయిపోయి దానికి బానిసలు అయిపోయి ఇలా చేయటం అది. కానీ మనసు వాళ్ళ బాధ కలిగించవచ్చు. కానీ కఠినమైన ఆ యొక్క విషయాలు మొత్తం దేవుడు తీసేసాడు వాటిని. మళ్ళీ చూడు ఏమన్నాడు, అదే 21 వచనం. వాళ్ళు మళ్ళీ కీర్తన ఎత్తేవాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళే ఎత్తాలి, ఇంకోళ్ళు ఎత్తకూడదు. 21 వచనం. మరియు మత్తాతియు, ఎలిష్లేహు, మికియాహు, ఒబెదెదోము, యహీయేలు, అజజ్యాహు అనువారు రాగమెత్తుటకు, సితార్లు వాయించుటకును నిర్ణయించబడిరి. రాగం వాళ్ళు ఎత్తాలి, తాళం వాళ్ళు మోగించాలి. ఎవరు పడతాళ్ళే మోగటం ఇప్పుడు స్వేచ్ఛారాధన. ఇప్పుడు అంటే వాళ్ళకి కాదని ఎవరు పడతాళ్ళు వాళ్ళు రాగం ఎత్తాలి. వాళ్ళు కొంతమంది మంచి స్వరంలో ఉండేవాళ్ళు, బలంగల్ల వాళ్ళు ఆ యొక్క దండిని మొయ్యాలి, వాళ్ళు మందసాన్ని. ఎవరు పడతాళ్ళు చేస్తానికి వీల్లేదు. ఇలా ఈనాడు ప్రపంచమంతా వాళ్ళు బబులోని చెరకెళ్ళినప్పుడు మేము ఇక్కడ పాడము, యెరూషలేములో యెహోవా మందిరంలో పాడతాం, మేము అక్కడ వాయిద్యాలు ఇక్కడ వాయించుకున్నారు వాళ్ళు. ఈనాడు దేశం అంతా వాయిస్తున్నారు. అది కూడా మేము కూడా దేవునికి అనుకుంటున్నారు. అదేమంటే అక్కడ రాసి ఉందిగా, అది నీకు కాదుగా. ఎంత దారుణం జరిగింది చూడండి. ఇప్పుడు మరి ఈ స్వేచ్ఛారం చాలా కఠినమైనటువంటిది. ఇక నేను ముగించబోతున్నాను. ఒక విషయం గుర్తుంచుకోండి. నెహెమ్యా గ్రంథం చూడండి బైబిల్లో. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 14 వచనం చూడండి త్వరగా. నెహెమ్యా గ్రంథము 9వ తర్వాత ఉంటుంది అది. 9వ అధ్యాయము 14 వచనం ఒక్కటి చూడండి. 9:14. 9వ అధ్యాయం 14 వచనం. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినములను ఆచరించు ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రం వారికి నియమించితివి. ఎవరికి? వాళ్ళకి. మనకా అది? చూడు ఎంత పొరపడుతున్నారో స్వేచ్ఛారాధన మూలాన. చాలా భయంకరమైన స్థితి రేపు ఎదుర్కొంటారు ప్రభుని పిలుస్తూ కూడా. ఇది వాళ్ళకి ఇచ్చావు నువ్వు, ఈ ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను, ఇవన్నీ కూడా ఇజ్రాయేల్కి ఇచ్చావు నువ్వు, మనకు కాదు అవి. ఇంకా మళ్ళీ చూడండి ద్వితీయోపదేశకాండం 4:44 వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 44 వచనం అక్కడ చూడండి. 4:44 వచనం.
ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 44వ వచనం. చూడు ఇక్కడ ఏమన్నాడు, 4వ అధ్యాయము 44వ వచనం. మోషే ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం ఇది. ఎవరికి ఇచ్చాడు? దాంట్లో ఉండి నాట్యాలు, దాంట్లో ఉండి మోగుతాళాలు, అన్ని గంభీర ధ్వనులు గల ఈ మొత్తం వాళ్ళకి, మనకు కాదు. ఇది స్వేచ్ఛగా ఆరాధన చేస్తున్నారు ఇప్పుడు లోకం అంతా కూడా. అయితే మళ్ళీ ఇంకా చూడండి, మళ్ళా ఈ యొక్క చివరిగా ఇది ఒక మాట చూడండి, మనం ముగించుకుందాం. ఇక 2 వచనాలు చూద్దాం. నిర్గమకాండము 35వ అధ్యాయము. బాగా గుర్తుంచుకోండి, ఇది లేవీలకి వాళ్ళకి వాయిద్యాలు, మనకు కాదు. స్వేచ్ఛగా ఆ నాలుకలు ఆడించుకుంటూ దాన్ని చేస్తే రేపు దేవుని ఉగ్రత గురవుతాం మనం. నిర్గమకాండము 35వ అధ్యాయము మొదటి నుంచి చూడండి ఏముంది ఇక్కడ. 35వ అధ్యాయము మొదటి నుంచి. మోషే ఇశ్రాయేలు సర్వ సమాజమును పోగు చేసి, మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞలని ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పని చేయవలెను, 7వ దినము పరిశుద్ధ దినము, అది యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడ అగ్ని రాజ పెట్టకూడదు. చూడేమన్నాడు, మీ ఇళ్ళు ఎక్కడ కూడా అగ్ని రాజ పెట్టకూడదు. మరియు మోషే ఇశ్రాయేలు సర్వ సమాజమును ఇట్లా నేను యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు మీ ఇండ్లలో నుండి యెహోవాకు అర్పణమును పోగు చేయడం, అంటే కానుకలు ఏమని చెబుతారు తర్వాత. ఆ శనివారం మాత్రం ఎక్కడ అన్నం కూడా వండుకోవడానికి వెళ్ళలేదు, ఎక్కడ రాగ్ని పెట్టకూడదు మీ ఇళ్ళల్లో. మీరు అది పరిశుద్ధంగా ఆచరించమని వాళ్ళకి చెప్పాడు, అది మనకు కాదు. అది ఇంకో విషయం, అబ్రాహాము ఇస్సాకు మళ్ళీ వాళ్ళకు కూడా కాదు, అది మళ్ళీ మనకి కాదు, ఆ పితరులకు కూడా కాదు. అది ఓన్లీ మధ్యలో ఉన్నటువంటి యూదులకు, ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రీకంలోనే వాటిని ఉపయోగించాడు. ఇది చరిత్ర తెలవాలి మీకు, ఇది ఎప్పుడే తెలియదు ఒక మాలి మీకు. వాళ్ళకు కాదని చూడండి, ద్వితీయోపదేశకాండము అబ్రాహాము ఇస్సాకు వాళ్ళకు కాదు, వీళ్ళు ఇశ్రాయేల్ కానీ క్లియర్గా చెప్పాడు మోషే. 5వ అధ్యాయము, ద్వితీయోపదేశం 5వ అధ్యాయము చూడు మొదటి నుంచి. మోషే ఇశ్రాయేల్ అందరిని పిలిపించి ఇట్లా, నేను ఇశ్రాయేలారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడని యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవమున మనతోనే ఈ నిబంధన చేశాను. చూసావా, ఈ యొక్క నిబంధన మన పితరులతో కాదు, నేడు ఇక్కడ అరణ్యంలో సజీవులుగా ఉన్న మనతో ఈ నిబంధన చేశాడు, మన పితరులకు కాదు. అదే అధ్యాయం 15 వచనం. అదే అధ్యాయం 15 వచనం. నీవు ఐగుప్తు దేశమందు దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడని యెహోవా బాహుబలము చేత శాసన చేత నిన్ను అక్కడ నుండి రప్పించిన జ్ఞాపకం చేసుకొనుము. అందుచేత విశ్రాంతి దినము ఆచరించవలని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించాను. ఆ బానిసత్వం ఇడిపించాడు కదా, అది నువ్వు జ్ఞాపకం చేసుకోవటానికి అది నువ్వు ఆచరించాలి. ఎవరని ఇప్పుడు శనివారం చేయాలంటే ఆ ఐగుప్తు దేశం బానిసత్వం ఉండాలి. వాళ్ళు వాయిద్యాలు వాయించాలంటే ఇది చేయాలంటే వాళ్ళు, అది అయిపోయింది ఇక క్రీస్తు పుట్టంగానే. ఎంత చరిత్ర ఇది. చివరికి అప్పుడే ఇవన్నీ పండుగలు, అమావాస్యలు ఈ మొత్తం మాన్పించేసాడు ఆయన. ఇక ఏం చేయొద్దు అన్నాడు. ఇక ప్రభు చిత్తం వచ్చే ఆదివారం మనం సత్యారం చూద్దాం. ఇకని చివరిగా ఒక మాట చూడండి. ఇకని ఓషియా గ్రంథము, ఓషియా గ్రంథము చూడండి, టైం అవుతుంది కాపేతుంది. ఓషియా గ్రంథం చూడండి బైబిల్లో. ఓషియా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినమును, నియామక కాలములను మాన్పింతును. చూసేవా,
పండగలు చేయటం, అమాసాలు చేయటం, ఈ యొక్క విశ్రాంతి దినాలు మొత్తం మాన్పించేశాడు. చూడు, మళ్ళా చదువుతున్న 11 వచనం, హోషేయ గ్రంథం 2:11. దాని ఉత్సవ కాలములు అంటే దాని పండగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును. చూసావా? అవన్నీ మాన్పించిక అన్ని స్వేచ్ఛారాధనలు అవన్నీ వాళ్ళకున్నాయి, మనకి కాదు. కనుక స్వేచ్ఛగా ఎవరు చెప్పుకుంటూ ఈ స్వేచ్ఛారాధనలో చాలామంది నిమగ్నమై ఉన్నారు. ప్రపంచంలో ఎక్కువ భాగం దీంట్లో ఉన్నారు. ఇప్పుడు వ్యర్థమైన ఆరాధనలో కొందరు ఉన్నారు, తెలియని ఆరాధనలు కొంతమంది ఉన్నారు, ఈ స్వేచ్ఛ ఆరాధనలు ఎక్కువ భాగం ఉన్నారు. అయితే ప్రభు చిత్తం అయితే మనం వచ్చే ఆదివారం సత్య ఆరాధన చూద్దాం. మనం సత్య ఆరాధన ఎలా ఉంటుందో అది చూద్దాం మనం బతికుంటే. కనుక ఈ మాటలు మీ మనసులో ఉంచుకోవాలని దయగల దేవుడు ఈరోజు మనకి ఈ సత్యాన్ని తెలియపరిచినందుకు స్వేచ్ఛ ఆరాధన గురించి మనం తెలుసుకున్నాం. దానిలో మనం పాలుపంపులు పొందకూడదు. ఇలాగ మనం దేవుని వాక్యానికి లోబడాలి, ఆయన వాక్య నిధులకు మనం లోబడి జీవించాలి. ఇవన్నీ మరి వ్యర్థమైన ఆరాధన, తెలియని ఆరాధన, స్వేచ్ఛ ఆరాధన మొత్తం దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాయి. దేవుడు చెప్పింది ఒకటే సత్య ఆరాధన. అది వచ్చే ఆదివారం చూద్దాం. దేవుడు మనకు తెలియపరిచినందుకు మనందరి పక్షంగా తండ్రి అయిన దేవునికి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు తెలియపడుతున్నాను. మీరు నా కోసం ప్రార్థన చేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను.